ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 30వ తేదీ. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలము మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. 107వ కీర్తన గ్రంథము 23-24 చరణాలు. గాలి ఎటు వీచినా అది పరలోకానికి చేర్చే సాధనమే అని గ్రహించని వాడు జీవన నౌకయానంలో అనుభవం లేనివాడే. గాలి లేకుండా ఉన్న స్థితే ఎవరికీ ఉపయోగం లేని స్థితి. గాలి తూర్పుకి పడమరికి వీచినా, ఉత్తర దక్షిణాలకు వీచినా పర్వాలేదు. ఎటు వీచినా నావను నౌకాశ్రయం వరకు నడిపించడానికి దాని సహాయం తీసుకోవచ్చు. సముద్రంలో లోపలికి వెళ్ళిపోవాలి. పెనుగాలులకు భయపడకూడదు. మన ప్రార్థన ఇలా ఉండాలి: దేవా, సముద్రయానానికి మమ్మును పంపించు, లోతు ప్రదేశాలకు నడిపించు. ఇక్కడైతే కాస్త గాలి వీచగానే నావ కొట్టుకొని బద్దలైపోతుందేమో. సముద్రంలోకి మమ్మల్ని పంపించు. అక్కడైతే విజయం సాధించటానికి చాలినంత చోటు ఉంటుంది. శ్రమ వచ్చినప్పుడు మనకు ఉండే విశ్వాసం మిగతా రోజుల్లో ఉండదు అని గుర్తుంచుకోండి. పరీక్షకు నిలబడలేనదంతా శరీర సంబంధమైన ఆత్మవిశ్వాసమే. ప్రశాంత వాతావరణంలో ఉండే విశ్వాసం కానే కాదు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.